సినిమా అంటేనే ఒక అందమైన అబద్ధం. అసలు సినిమాల్లో లాజిక్స్ వెతకడం కాదు కానీ రిలేటబుల్‌గా ఉందా లేదా అనేదే ఎక్కువగా చూస్తూ ఉంటాం. మరీ ముఖ్యంగా కొంతమంది డైరెక్టర్స్ తీసే మూవీస్‌లో అసలు లాజిక్స్ వెతకడం ఫూలిష్‌నెస్‌తో సమానం. అలా అని లాజిక్స్ పట్టించుకోమని ఎలా పడితే అలా తీస్తే మాత్రం చిరాకు చిగురిస్తుంది. కోపం కట్టెలు తెంచుకొని వస్తుంది. అలా చిరాకు, కోపం, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ తీసుకొచ్చిన కొన్ని ఐకానిక్ లాజిక్ మిస్ అయిన మూమెంట్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. వీడియోని ఎండ్ వరకు చూసి మీకు పిచ్చెక్కించిన లాజిక్ మిస్ అయిన మూమెంట్స్ గురించి కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇంకా మన ఇంట్రో వేసుకుందామా? వైసోలేట్ మామా, ఇంకా మొదలు పెడదామా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. మ్యాటర్ ఏంటంటే లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొన్ని మూవీస్ గురించి మాత్రమే మాట్లాడదాం అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే 2K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, పూర్తి చేసేయండి. చేసేసిన వెంటనే దీనికి పార్ట్ 2 కొట్టేస్తాం. ఏమంటారు? సరే, ఇంకా లిస్ట్లోకి వెళ్ళిపోతే నంబర్ 1 ది రాజా సాబ్. సరే 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 ఇప్పటికే ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ఆఖరికి వాట్సాప్ చాట్లో కూడా రాజాసాబ్ ఎందుకు తీసావ్ అని మారుతి గారిని ఒక రేంజ్లో వేసుకుంటున్నారు. బట్ అయినా సరే తప్పటం లేదు, ఎందుకంటే లాజిక్ అంత పీక్ లెవెల్లో మిస్ అయింది కాబట్టి. ఇప్పుడు తాతకి బామ చావాలి, వేదన పడి, ఇబ్బంది పడి, మెంటలీ వీక్ అయి చనిపోవాలి. మరి అలాంటప్పుడు మనవణ్ణి ఎందుకు ప్యాలెస్లోకి తీసుకొని రావాలి? ప్యాలెస్ మొత్తం తాత కంట్రోల్లోనే ఉంటుంది కదా. బామ్మని హైదరాబాద్ దాకా తీసుకొచ్చినోడు ప్యాలెస్ దాకా అంటే ప్యాలెస్లోకి తీసుకురాలేడా? తాత పర్మిషన్ లేకుండా ఎవరూ ప్యాలెస్లోకి రాలేరు కాబట్టి మనవణ్ణి ఎలాగో రానివ్వడు. బామ్మని ప్యాలెస్లోకి తీసుకెళ్లి మెంటల్లీ టార్చర్ చేసి లేపేస్తే తాతకి కావాల్సిన పవర్స్ వచ్చేస్తాయి కదా. కానీ తాత ప్లాన్స్ వేరిక్కడ. తాత అసలుకే బాగా తెలివైనవాడు. ఎంత తెలివైనవాడంటే ఇప్పుడు నేను చెప్పిన దానికి టోటల్లీ రివర్స్ చేశాడనమాట. బామ్మ బయట ఉంటుంది, మనోడు లోపల ఉంటాడు, మనవడికి రాజభోగాలు అందిస్తాడు. అసలు తాత అనుకున్న యాక్చువల్ ప్లాన్కి తాత చేస్తున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? ఇంత భయంకరమైన లాజిక్ ఎలా మిస్ అయ్యావు తాత? మళ్ళీ తాత ఏదో పెద్ద తోపు అన్నట్టు ఒక బిల్డప్ ఒకటి వేస్ట్. అబ్బా, బిల్డప్ అంతా వేస్ట్ అయిపోయింది. నెంబర్ 2 వినయ్ విదయ్ రామ. గుజరాత్లో ట్రైన్ ఎక్కితే గంటలో బీహార్కి వెళ్ళిపోవచ్చు. అసలు ఇండియాలో ఇంత స్పీడ్గా వెళ్ళే ట్రైన్స్ ఎప్పుడొచ్చాయో నాకైతే తెలీదు. మీకేమైనా తెలుసా? చెప్పండి. మళ్ళీ ఏదో ట్రైన్లో బర్త్ తీసుకొని వెళ్ళాడేమో అని అనుకుంటున్నారేమో, అంత లేదు. బ్రిడ్జ్ మీద నుంచి డైరెక్ట్గా దూకితే ట్రైన్ పైన నించొని అలా బీహార్ వెళ్ళిపోతాడు. అయినా నాకు ఇంకో డౌట్, మధ్యలో ట్రైన్ ఎక్కడా ఆగలేదు అంటే ట్రైన్ పైన నిల్చొని అంత దూరం వెళ్ళిపోయాడా? అసలు గంటలో గుజరాత్ టు బీహార్ హౌ బ్రో, హౌ? అండ్ ఇంకొక చిన్న డౌట్, ఇప్పుడు రామ్ ఎక్కడో కొండల్లోనో గుట్టల్లోనో ఉండి ఫోన్ చేస్తాడు, అక్కడ మళ్ళీ సిగ్నల్ కూడా సరిగ్గా లేదు. మరి మన రామ్కి వాళ్ళన్న కరెక్ట్గా ఎక్కడున్నాడు అని ఎలా తెలిసింది? అయినా బోయమా సినిమా అంటే హీరో సూపర్ హీరో, అందుకేనేమో ఒక్క డైలాగ్ కూడా పెట్టడు. దారి తెలుసుకోవడానికి 100 మంది, దారిలో 100 మంది, దారి తెలిసాక 100 మందిని లేపేశా అని. అంటే టోటల్ 300 మెంబర్స్ అనమాట. ట్రైన్ మీద వచ్చి గుర్రం ఎక్కి చిన్న గీత కూడా పడకుండా 300 మందిని లేపేశాడు. కొంచెం ఆ టెక్నిక్ ఏదో కాలభైరవకు కూడా చెప్పుండాల్సింది మామ. 100 మందిని లేపేసి చచ్చిపోయాడు. పాపం మరీ అంత కష్టపడి వచ్చాక అన్నను కాపాడా అంటే లేదు, అన్న కూడా చచ్చిపోయాడు. అయిపోయి. నెంబర్ 3 శక్తి. కొంచెం మ్యాజిక్, పవర్స్ అది ఇది అని చాలానే మిక్స్ చేశారు ఈ మూవీలో. ఈ పవర్స్ మ్యాటర్ కొంచెం పక్కన పెడితే ఈ మూవీలో ఒక బ్లండర్ ఉంది. ఇంకా పిరమిడ్స్లో ఎవరుంటున్నారండి? మూవీలో చూపించిన టైం లైన్ ప్రకారం 1980s నుంచి 2010స్లో జరుగుతున్న కథ ఇది. 2010 ఆ టైంలో పిరమిడ్స్లో విచిత్రమైన గెటప్ వేసుకొని ఇంకా అక్కడే బ్రతుకుతున్నారంటే నమ్మటానికి ఏమైనా ఓకే, అసలు ఏమైనా నమ్మేలా ఉందా చెప్పండి. ఇప్పుడు ద బిగ్గెస్ట్ క్వశ్చన్, 1980స్లో ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ఉంటుంది కదా, అంటే సోనూ సూద్ క్యారెక్టర్ గుర్రం మీద ఎక్కి 1980s టైంలో ఈజిప్ట్ నుంచి ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉండే ఒక చోటుకి సైన్యాన్ని వేసుకొని వచ్చాడు అంటారు. సార్, అసలు 1980s టైంలో సముద్రం పైన నేవీ వాళ్ళు, బార్డర్లో ఆర్మీ వాళ్ళు, సిటీలో పోలీసులు ఎవరూ లేరా? వీళ్ళందరినీ దాటుకొని కొన్ని రోజుల గ్యాప్లో ఈజిప్ట్ నుంచి గుర్రాలు వేసుకొని ఇండియా వచ్చేసారా? మధ్యలో ఎన్ని దేశాలు ఉన్నాయో తెలుసా? వాటి బార్డర్ సెక్యూరిటీ పొజిషన్ ఏంటో తెలుసా? అవన్నీ ఎలా దాటుకొని వచ్చేసారండి? ఇప్పుడు ఇదే ఏ 12th సెంచరీయో 13th సెంచరీయో అంటే కాస్తైనా నమ్మేలా ఉంటుంది. మరి 1980s టైంలో గుర్రాల మీద ఈజిప్ట్ నుంచి అసలు మాటలు రావట్లేదు సార్ అస్సలు. సర్లేండి, ఈ బాధ నుంచి తప్పించుకొని ఇంకో బాధలోకి వెళ్దాం. అదే నెంబర్ 4 హలో. లిస్టు మొత్తంలో నాకు కాస్త నచ్చిన సినిమా హలో.
కానీ అది కూడా లవ్ స్టోరీ వరకే. ఆ లవ్ స్టోరీలో మనకి 'మనసంతా నువ్వే' షేడ్స్ కూడా ఉన్నాయనుకోండి. కానీ బావుంటుంది. మ్యూజిక్ కూడా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. కానీ ఇంత బావున్న కథలో ఆ మిస్టేక్ ఎందుకు చేశారు సార్? అదే యాక్షన్ హీరోగా అయ్యగారిని నిలబెట్టాలని చేసిన మిస్టేక్. యాక్షన్ సీన్స్ కోసమని ఫోన్ కొట్టేసిన వాడి వెనక స్పైడర్ మ్యాన్‌లా మన అయ్యగారి స్టంట్స్ సూపరుంటాయనుకోండి. కానీ ఎందుకు? అసలు ఎందుకింత కష్టపడ్డం? ఒక ఫోన్ నంబర్ కోసం ఇంత చేయటం అవసరమా? ఇప్పుడు అయ్యగారిని అడాప్ట్ చేసుకున్న ఫాదర్ ఏమైనా మిడిల్ క్లాస్ వాడా? లేకపోతే లేనోడా? కానే గాదు. మంచి పలుకుబడున్న పర్సన్. మంచిగా డబ్బు గూడా ఉంటుంది. అలాంటప్పుడు తన ఇన్‌ఫ్లుయెన్స్‌తో నెట్‌వర్క్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి లాస్ట్ కాల్ ఏంటో తెలుసుకోవడం పెద్ద మ్యాటర్ కాదు కదా! సింపుల్‌గా తెలుసుకోవచ్చు. అసలంత కష్టపడే బదులు కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తే చాలా టైం గూడా సేవ్ అయ్యేదక్కడ. ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యి ఫోన్ కోసం అంత హడావిడి చేయడం ఏమైనా భావ్యమా అధ్యక్ష? మీరే చెప్పండి. సినిమా అంతా బానే ఉంటుంది. ఈ ఒక్క ఫోన్ లాజిక్ తప్ప. అయ్యగారిని కాస్త యాక్షన్ హీరో, స్టార్ హీరో అనే వైబ్‌లో చూడడం మానేయండి ఫస్ట్. అలా చూడటం వల్లే ఇంకా కష్టాలు పడాల్సొస్తుంది ఆయన సక్సెస్ కోసం. సో, ఫైనలీ ఈ వీడియోకి భయంకరమైన లాజిక్‌లు చాలు అని నా ఫీలింగ్. నెక్స్ట్ పోర్షన్‌లో ఇంకొన్ని మూవీస్‌ని కవర్ చేద్దాం. మీరు కూడా మీకు తెలిసిన భయంకరమైన లాజిక్ మిస్సింగ్ మూమెంట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. అలాగే చెప్పినట్టు 2K లైక్స్ టార్గెట్‌ని పూర్తి చేసేయండి. మరి ఇంతటితో ఈ వీడియో అయితే సమాప్తం. మీకు గనక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. రాజా సాబ్ ఎందుకు తీసావు మారుతి?